ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ ఈ ఫ్రెండ్స్ మాత్రం అసలు నమ్మకూడదండి. ఎందుకంటే ఇంక ఈ రోజు సండే అని చెప్పి దువ్వ దగ్గరలో ఉన్న ఎంతో ఫేమస్ అయిన దానమ్మ తల్లి టెంపుల్ కి సరదాగా ట్రిప్ కి వెళ్దామని ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసామండి. ప్లాన్ చేసిన రోజున 15 మంది వెళ్దాం అనుకున్నామండి. కానీ టెంపుల్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం 6 వచ్చారండి. మిగతా వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చేసారండి. ఇంకేదైనా ప్రయాణం ఆకూడదని 6 2 బండ్ల మీద దూసుకుని గుడికైతే వచ్చేసామండి. ఇంక ఈ రోజు సండే అవడం వల్ల జనం మాత్రం మామూలుగా లేరండి. ఇంక నైవేద్యానికి 2 కోళ్ళు తీసుకుని ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయాక బయట ఎండ చెతకొట్టేస్తుందని చెప్పి బడ్జెట్ పెట్టుకున్నా సరే ఏసీ రూమ్ అయితే తీసుకున్నామండి. ఇంకా లోపల 5 మినిట్స్ రెస్ట్ తీసుకుని ఇంకా వంటలు స్టార్ట్ చేద్దామని చెప్పి అన్ని సాల్తీలు ఒక ప్లేస్ లోకి తెచ్చేసుకున్నామండి. ఇంకా మా డైరెక్టర్ గారు ఏమన్నా పొడి చేసి ఇలాగా వెనక నుంచి కత్తి తీసి ఉల్లిపాయలని కట్ చేస్తాడండి. ఇంకో పక్కన మా పాల్కొల్లు హీరో ఈ పనులేమీ నాకు తెలియదంటూ కొన్ని చికెన్ ముక్కలు తీసుకుని ఫ్రై చేసుకుని పట్టుకుని రూమ్ లోకి వెళ్ళిపోయాడండి. ఇంకా మా బామ్మది గడ అయితే అన్ని పనులు ఒక్కడే చేసినట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నాడండి. ఇంకా మా మాయగడ అయితే యుద్ధానికి సిద్ధమా అని చెప్పి వంటలు అయితే స్టార్ట్ చేస్తాడండి. మా డైరెక్టర్ గారు సరదాగా చిల్ అవుతామని చెప్పి ప్రెషర్ పట్టుకుని రూమ్ లోకి అయితే వెళ్ళిపోయారండి. వాళ్ళందరూ లోపల చిల్ అవుతూ ఉంటే మా మాయగడు నేను మాత్రం ఈ గ్యాస్ కడే వంటలో ఉండిపోయామండి. ఇంక ఈ లోపు వంటలు అయితే అయిపోయాయండి. అందరూ రూమ్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ అయితే తినేసామండి. ఏ మాటగా మాటండి మా మాయగడి మాత్రం వంటలన్నీ చితకొట్టేయడండి. ఇంకా మా అన్నిగడ అయితే ఈ ట్రిప్ అన్నిటికీ ముందుండి ఆడే చూసుకున్నాడండి. అసలు ఇటు అందరి గురించి వాగుతున్నాడు, వీడు మాత్రం ఏ పని చేయలేదు అనుకున్నారేమో. అందరూ ఫుల్ గా తినేసి ఆ సామాన్లన్నీ నా ఒక్కరి చేత కడిగిచ్చారండి. మేము చేసిన ఈ ఎంజాయ్మెంట్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించిందండి. వీడియో నచ్చితే ఫాలో కొట్టండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.